తెలంగాణలో లోక్సభ ఎన్నికల హీట్ పెరిగింది. ప్రధాన పార్టీలని అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఇక రాష్ట్రంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను సత్తా చూపాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం ఏ ఒక్క అవకాశాన్ని వదలొద్దన్న కసితో పనిచేస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్లు గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డారు. కనీసం 10 నుంచి 12 ఎంపీ సీట్లను గెలుచుకోవాలన్న టార్గెట్ గా వ్యూహాలు రూపొందిస్తున్నారు. అటు కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం పోటీ కూడా తీవ్రంగా ఉంది. అధికారంలో ఉండడంతో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఎక్కడ ఎవరిని పోటీ చేయించాలన్న దానిపై సెలక్షన్ కమిటీ ప్రాబబుల్ లిస్టును ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇందులోంచి సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను డీసీసీ అధ్యక్షులు పీఈసీకి పంపించారు. ఆశావాహుల నుంచి దరఖాస్తులను కూడా తీసుకున్నారు. మరో వారంలోనే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన లిస్టును పరిశీలించి తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎంపీ సీటుకు కాంపిటీషన్ మాత్రం చాలా హెవీగానే కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 2 నుంచి 5-6 మంది దాకా టికెట్ ఆశిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లకు కాంగ్రెస్ నుంచి ఎవరెవరు పోటీ పడుతున్నారో ఓసారి చూద్దాం. ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ అయిన మహబూబాద్ నుంచి 3 సీనియర్ నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, కాశీరాం నాయక్ ఉన్నారు. ఇందులో ఎవరో ఒకరికి టికెట్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఖమ్మం లోక్సభ అయితే కాంగ్రెస్ లో హాట్ సీట్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను దాదాపు స్వీప్ చేసింది కాంగ్రెస్. ఇక్కడ నుంచి గెలుపు పక్కాన్న నమ్మకంతో చాలా మంది పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం అగ్రనేత సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. ఒకవేళ సోనియా గనక ఒప్పుతుంటే ఖమ్మం నుంచి ఆమె బరిలోకి దిగొచ్చు. ఇక ఈ స్థానాన్ని సీనియర్ నేత రేణుకా చౌదరితో పాటు పొందులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, విహెచ్, అటు ఉప ముఖ్యమంత్రి భట్టి భార్య కూడా ఆశావాల లిస్ట్ లో ఉన్నారు. ఎంఐఎం కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ సీటుపై ఈసారి కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. అసదుద్దీన్ ను ఓడించాలని పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఎంబీటీ మద్దతుతో ఈ స్థానాన్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎంబీటీతో పొత్తు కుదిరితే హైదరాబాద్ సీటును ఆ పార్టీకే ఇచ్చే అవకాశం కూడా ఉంది. లేదంటే ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్ లో ఎవరో ఒకరు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కరీంనగర్ లోను కాంగ్రెస్ ఎంపీ సీట్ కు యమ డిమాండ్ ఉంది. ఇక్కడ నుంచి ప్రవీణ్ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, నేరళ్ల శారద, రోహిత్ రావు టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, నల్లల ఉదయలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి ఈరవరతి అనిల్, జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి ప్రముఖ మూవీ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత దిల్ రాజ్ టికెట్ కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న మెదక్ ఎంపీ సీటు నుంచి కూడా కాంగ్రెస్ లో గట్టి పోటీ కనిపిస్తోంది. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిన జగ్గారెడ్డితో పాటు మంత్రి దామోదరం రాజనరసింహ కూతురు త్రిష, జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి ఇక్కడి ప్రాబబుల్ లిస్ట్ లో ఉన్నారు. జైరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ కు దాదాపు సీట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన మల్కజ్గిరి స్థానం సైతం హాట్ కేక్ గా మారింది. ఇక్కడ నుంచి మైనంపల్లి హనుమంతరావుతో పాటు హరివర్ధన్ రెడ్డి, నర్సారెడ్డి, భూపత్ రెడ్డి, సినీ నటుడు బండ్ల గణేష్ టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, వేణుగోపాల స్వామి, రోహిన్ రెడ్డి టికెట్ రేస్ లో ఉన్నారు. చేవెళ్ల లోక్సభ స్థానాన్ని బడంపేట మేయర్ చిదురింత పారిజాత నరసింహారెడ్డితో పాటు కేఎల్ఆర్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఓ ముఖ్య నేత కూడా కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ స్థానంలోనూ ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఆల్రెడీ వంశీచందర్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ అంటూ పాదయాత్ర కూడా ప్రారంభించారు. అయితే వంశీచందర్ రెడ్డితో పాటు మన జీవన్ రెడ్డి, జిల్లెల ఆదిత్యారెడ్డి, సీత దయాకర్ రెడ్డి, శివసేనారెడ్డి కూడా పాలమూరు నుంచి పోటీ చేయాలని ట్రై చేస్తున్నారట. ఖమ్మంలాగే కాంగ్రెస్ కు స్ట్రాంగ్ హోల్డ్ అయిన నల్గొండ సీట్ కోసం కూడా పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్న కైలాస్ నేత పవన్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ నుంచి అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, సర్వే సత్యనారాయణ టికెట్ రేస్ లో ఉన్నారు.
రాజకర్నూలు నియోజకవర్గం నుంచి మల్లు రవి, సంపత్ కుమార్, చారగొండ వెంకటేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్లో ఎవరో ఒకరు పోటీ చేయొచ్చు. వీటితో పాటు రిజర్వ్ స్థానాలలో పోటీ చేసే నేతలు అన్ని రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఖమ్మం జిల్లాలో గతంలో హెల్త్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు అప్లికేషన్ పెట్టుకున్నారు.